నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను సునీల్. ఎక్కడో జరిగే ఓ మూమెంట్ ఇంకెక్కడో జరగబోయే భారీ మార్పునకు కారణమవుతుంది. బటర్ఫ్లై థియరీ అంటారు దీన్నే. ప్రపంచమే కుగ్రామంగా మారిపోయిన వేళ రెండు దేశాలు యుద్ధం చేస్తే అది ఆ రెండు దేశాలకు ఆ ప్రాంతానికి మాత్రమే పరిమితం కాదు, ప్రపంచమే అల్లాడిపోయేలా చేస్తుంది. ఇరాన్ యుద్ధంతో ఇప్పుడు జరుగుతోంది అదే. క్షిపణులు పేలుతోంది అక్కడైనా ఆ సెగ ప్రపంచమంతా తాకుతోంది. ఇంతకీ ఈ వార్ ఎఫెక్ట్ ఏ దేశంపై ఎలా ఉంది, ఆర్థిక వ్యవస్థను ఎలా అతలాకుతలం చేస్తోంది? యుద్ధం అక్కడ, ప్రభావం ప్రపంచమంతా. ఇరాన్ ఇజ్రాయెల్ వార్తో భారీ సంక్షోభం, ప్రపంచ దేశాలన్నింటిపై యుద్ధం ప్రభావం. యుద్ధం ఏ దేశంపై ఎలా ఎఫెక్ట్ చూపిస్తోంది? యుద్ధంతో భారత్లో మరో సంక్షోభం తప్పదా? ఆర్థిక వ్యవస్థపై వార్ ప్రభావం ఎలా ఉంది? ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం ప్రపంచాన్ని అల్లాడిస్తోంది, జనాల బతుకులను భారంగా మారుస్తోంది. చాలా దేశాల్లో ప్రతి గడపను తాకింది ప్రభావం. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు యుద్ధ భూమికే పరిమితం కాకుండా దాని ప్రభావం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై, పర్యావరణంపై పడుతోంది. చాలా దేశాల్లో ఇప్పటికే ఇంధన కొరత ఏర్పడగా నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. యుద్ధం కారణంగా చమురు సరఫరాకు ఆటంకం కలగడంతో అనేక దేశాలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాయి. ఇప్పటికే ఆర్థికంగా పూర్తిగా చితికిపోయిన పాక్ లీటర్ పెట్రోల్ మీద ఏకంగా 20% అంటే దాదాపు 55 రూపాయలు పెంచేసింది. పాకిస్తాన్ మాత్రమే కాదు, ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలపై యుద్ధం ప్రభావం క్లియర్గా కనిపిస్తోంది. ఎక్కడో యుద్ధం జరుగుతుంటే మనకేంటిలేనే ప్రశాంతత లేకుండా చేసింది ఇరాన్ను దెబ్బతీసి ఆ దేశాన్ని గుప్పెట్లో పెట్టుకుందామన్న ట్రంప్ అంచనాలు రివర్స్ అయ్యాయి. ఇరాన్ చూపిస్తున్న చుక్కలకు అమెరికా చేతి చమురు వదులుతోంది. యుద్ధం మొదలైన మొదటి 6 రోజుల్లోనే 1,00,000 కోట్లకు పైగా ఖర్చు చేసింది యుఎస్. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థను ప్రమాదంలోకి నెడుతోంది. ఇక హర్మోజ్ జలసంధిని గుప్పెట్లో పెట్టుకుని బ్యారెల్ భగ్గుమనేట్టు చేసి యుద్ధం ఆపేది లేదని ఇరాన్ సవాల్ విసురుతోంది. దీంతో ఆయిల్ షాక్కు ప్రపంచం అల్లాడిపోతోంది. సూచీలు తలకిందులవుతున్నాయి. ఇరాన్పై జరుగుతున్న యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఉలిక్కిపడేలా చేసి చాలా దేశాలకు ఇబ్బందికర పరిస్థితులను కలిగిస్తోంది. పెట్రోలియం సరఫరాలపై, మరీ ముఖ్యంగా హర్మోజ్ జలసంధి ద్వారా సాగే చమురు సరఫరాలపై తీవ్ర ప్రభావం చూపించింది. ప్రపంచ దేశాలకు చమురు సరఫరాకు ఇదే ప్రధాన దారి. దాన్ని ఆయుధంగా చేసుకున్న ఇరాన్ ప్రపంచాన్ని అల్లాడిస్తోంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ప్రపంచ పెట్రోలియం ధరలపై తీవ్రమైన ప్రభావం చూపించింది. ప్రపంచవ్యాప్తంగా పెట్రోలియం ధరలు పెరిగిపోతున్నాయి. పెరిగిన ధరలు, సరఫరా లోపాలు, ఉత్పత్తి గొడవలతో సౌదీ అరేబియా, అమెరికా, యూరోపియన్ యూనియన్ లాంటి దేశాలు తీవ్ర ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్నాయి. ధరల పెరుగుదల పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలకు మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టింది. పెట్రోలియం ధరలు పెరిగితే శుద్ధి కర్మాగారాలు, రవాణాతో పాటు సంబంధిత పరిశ్రమలపై మరింత ఒత్తిడి పెరుగుతుంది. ఇక సముద్ర బీమా పరిశ్రమపై కూడా యుద్ధ ప్రభావం తీవ్రంగా పడింది. హర్మూజ్ జలసంధి మార్గంలో ప్రయాణించే సూపర్ ట్యాంకర్లు, ట్యాంకర్ కంపెనీలతో కలిసి పెద్ద మొత్తంలో సరఫరా చేసే వాహనాలు ఇప్పుడు ఐజీపీఐసి అనే సంస్థ ద్వారా యుద్ధ బీమా కవరేజ్ ను అంగీకరించకుండానే ప్రయాణించాల్సి వస్తోంది. ఈ పరిణామం ప్రపంచ షిప్పింగ్ పరిశ్రమకు అడ్డంకిగా ఏర్పడినట్లుగా మారింది. దీంతో ముద్ర బీమా ధరలు భారీగా పెరిగాయి. యుద్ధం ఎఫెక్ట్ భారత్ మీద భారీగా కనిపిస్తోంది. ఎల్పీజీ సంక్షోభంతో చాలా హోటల్స్ క్లోజ్ అవుతున్న పరిస్థితి. అయితే హర్మూజ్ నుంచి మన ఓడలకు రూట్ క్లియర్ చేయడం భారత్కు కలిసి రానుంది. అయితే ఇప్పటి వరకు చాలా మంది చమురు, గ్యాస్ ధరల గురించే మాట్లాడుకుంటున్నారు. అయితే నిశ్శబ్దంగా ఎరువుల సెగ కూడా ముంచుకొస్తుందనే చర్చ జరుగుతోంది. చమురు అవసరాల కోసం ఎంతగా గల్ఫ్ దేశాలపై భారత్ ఆధారపడుతుందో ఎరువుల కోసం కూడా అంతే స్థాయిలో ఆధారపడి ఉంది. హర్మూజ్ విషయంలో ఇరాన్ తీసుకునే నిర్ణయాల మీదే ఇప్పుడు ఎరువుల సరఫరా ఆధారపడి ఉంటుంది. ఇది ఆహార సంక్షోభానికి దారితీసే ప్రమాదం ఉందనే హెచ్చరికలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి దేశంలో ఎరువుల నిల్వలు మెరుగ్గానే ఉన్నాయని కేంద్రం అంటోంది. ముడి చమురు కోసం రష్యా వైపు మొగ్గు చూపినట్లుగానే ఎరువుల భద్రత కోసం భారత్ త్వరలో మరిన్ని కీలక ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ప్రపంచ దేశాలకు నిద్ర లేకుండా చేస్తోంది. యుద్ధం ఇలాగే కొనసాగితే
దేశంలో ద్రవ్యోల్బణం ఊహించని రీతిలో పెరుగుతుందని బ్రిటన్ ఆర్థిక మంత్రి హెచ్చరించారు. చైనాపై చమురు దిగుమతుల భారం రెట్టింపయింది. యూరోప్ దేశాల్లో 0.5% ద్రవ్యోల్బణం పెరిగింది. గ్రోత్ తగ్గిపోయింది. పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో చమురు కొరత భారీగా కనిపిస్తోంది. 4-డే వర్క్ వీక్ తీసుకురావడంతో పాటు యూనివర్సిటీలను క్లోజ్ చేశారు. ఇక మిడిల్ ఈస్ట్ ఎయిర్ స్పేస్ క్లోజ్ చేయడంతో ఏవియేషన్, టూరిజం రంగాలపై భారీ ప్రభావం కనిపిస్తోంది. ప్రతిరోజు $600 మిలియన్ పైగా నష్టం వాటిల్లుతోంది. యుఏఈ, సౌదీ అరేబియా, జోర్డాన్, తుర్కీ లాంటి దేశాలపై ఈ ప్రభావం మరింత కనిపిస్తోంది. ఇక యుద్ధం కోసం మొదటి 6 రోజుల్లో అమెరికా లక్షల కోట్లు ఖర్చు చేస్తే ఇజ్రాయెల్కు వారానికి $3 బిలియన్ అంటే 27,000 కోట్ల నష్టం వాటిల్లుతోంది. ఇలా ఈ ప్రభావం యుద్ధం చేస్తున్న దేశాల మీదే కాదు, ప్రపంచం మొత్తం మీద కనిపిస్తోంది. యుద్ధం జరుగుతోంది పశ్చిమాసియాలో అయినా ప్రపంచమంతా ఎఫెక్ట్ కనిపిస్తోంది. భారత్ మీద ఈ ఎఫెక్ట్ ఎలా కనిపిస్తోంది? మన జీడిపిని యుద్ధ గండం వెంటాడుతోందా? యుద్ధం ఇలానే కొనసాగితే పరిస్థితి ఏంటి? యుద్ధ భయాలు మిగిల్చిన ప్రశ్నలేంటి? నిపుణులు ఏమంటున్నారు? ప్రపంచమంతా నష్టాలతో అల్లాడిపోతుంటే ఆ ఒక్క దేశానికి మాత్రం యుద్ధం లాభాలు తెచ్చిపెడుతోందా? భారత జీడిపిని వెంటాడుతున్న యుద్ధ గండం, మన ఆర్థిక వ్యవస్థపై వార్ ఎఫెక్ట్ ఎంత? యుద్ధం ఇలానే కొనసాగితే పరిస్థితేంటి? నిపుణులు చేస్తున్న హెచ్చరికలేంటి? యుద్ధాన్ని ఆపాలంటే ముందున్న మార్గాలేంటి? పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇలానే కొనసాగితే భారత ఆర్థిక వృద్ధి అంచనాలపై ప్రభావం చూపొచ్చని క్రెజిల్ ఇంటెలిజెన్స్ అంటోంది. యుద్ధం కారణంగా ముడి చమురు, కమోడిటీ ధరలు పెరుగుతున్నాయి. ప్రాథమిక పరిస్థితుల్లో భారత వాస్తవ జీడిపి 2026-27లో 7.1% వృద్ధికి పరిమితం కావచ్చని క్రెజిల్ తన రిపోర్ట్లో తెలిపింది. అయినా ఇది ఆరోగ్యకర వృద్ధేనని అంటోంది. ప్రైవేటు వినియోగం భారీగా ఉండడం, ప్రైవేట్ పెట్టుబడులు కూడా పెరుగుతుండడం దీనికి కలిసి రావచ్చని తెలిపింది. ఇక భారత ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలైన ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ కు ముడి చమురు సెగ తగులుతోంది. దిగుమతిపైనే ఎక్కువ ఆధారపడడం, దేశీయంగా ఇంధన ధరలను వినియోగదారులకు బదలాయించడానికి తక్కువ అవకాశాలుండడం లాంటి కారణాలతో ఇవి ఒత్తిడిలో ఉన్నాయని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలైన S&P గ్లోబల్ రేటింగ్స్, మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్, ఫిచ్ రేటింగ్స్ వేర్వేరు నివేదికల్లో తెలిపాయి. ఇక యుద్ధం ఇలానే కొనసాగితే పశ్చిమాసియాలో మిలిటరీ ఖర్చు పెరిగి దేశాలు అప్పుల పాలవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చమురు, నిత్యావసరాల ధరలు పెరిగి రవాణా వ్యవస్థలు దెబ్బతిని జనాలు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇరాన్ వెనక్కి తగ్గకుండా ప్రతిదాడులకు దిగుతుండడంతో యుద్ధం త్వరగా ముగిసే పరిస్థితి కనిపించడం లేదు. ఈ ప్రభావం మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ఉంటుంది. యుద్ధ ప్రభావం ఇప్పటికే తయారీ, వ్యవసాయ రంగాలపై పడింది. సాగులోనూ యాంత్రీకరణ చెందింది. వాటి వినియోగానికి ఇంధనం కీలకం. చమురు అవసరమయ్యే అన్ని రంగాలపై యుద్ధ పరిణామాలు కనిపిస్తున్నాయి. ఇకపై కూడా ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో చమురు ఉత్పత్తి వ్యయము భారీగా పెరుగుతుంది. ఇప్పటికే యుక్రెయిన్ వార్ కారణంగా యూరోప్కు ఆయిల్ సరఫరా తగ్గింది. ఇరాన్ యుద్ధ ప్రభావం కూడా పడితే వారి పరిస్థితి మరింత దారుణంగా మారుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇరాన్ యుద్ధంతో ప్రపంచమంతా అల్లాడిపోతుంటే ఒక్క దేశానికి మాత్రం లాభాలు కురిపిస్తోంది. మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు పెరిగినప్పటి నుంచి గ్లోబల్ మార్కెట్లలో అనిశ్చితి పెరిగింది. చమురు సరఫరా మార్గాలు క్లోజ్ కావడంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగాయి. బ్యారెల్కు $100 నుంచి $115 పైగా ధరలు పెరగడంతో ఎనర్జీ మార్కెట్లో పెద్ద మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ పరిస్థితి రష్యాకు భారీగా లాభాలు తెచ్చిపెడుతోంది. చమురు, గ్యాస్ ధరలు పెరగడంతో ఎనర్జీ ఎగుమతుల ద్వారా రష్యా అధిక ఆదాయం పొందుతోంది. భారత్, చైనా లాంటి పెద్ద దేశాలు రష్యా నుంచి ఎక్కువ మొత్తంలో చమురు కొనుగోలు చేస్తున్నాయి.
దీంతో ఆ దేశ ఎనర్జీ ఆదాయం పెరిగింది. మరోవైపు యుక్రెయిన్తో యుద్ధం నుంచి ప్రపంచం దృష్టి కొంతవరకు మళ్లించేందుకు కూడా ఇరాన్ ఇజ్రాయెల్ వార్ రష్యాకు వ్యూహాత్మక లాభంగా మారిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇదంతా ఎలా ఉన్నా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కేవలం ప్రాణ నష్టమే కాకుండా మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో తీవ్రమైన పర్యావరణ విధ్వంసానికి కారణం అవుతోందని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. ఆయిల్ డిపోలు, డీసాలినేషన్ ప్లాంట్లపై జరుగుతున్న దాడులతో మంచినీటి వనరులు కూడా కలుషితమవుతున్నాయి. గాలిలో విషవాయువులు చేరి వాయు కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది. ఇరాన్లోని ఆయిల్ డిపోలపై దాడుల ప్రభావం పొరుగున ఉన్న గల్ఫ్ దేశాలపై కూడా పడుతోంది. అక్కడి ఆహారం, గాలి, నీరు ప్రతికూలంగా ప్రభావితమయ్యే అవకాశముందని అంచనా వేస్తున్నారు. యుద్ధం వల్ల గల్ఫ్ ప్రాంతంలో ఏర్పడే పర్యావరణ పరిణామాలు రాబోయే తరాలపై కూడా ప్రభావం చూపుతాయని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. అంతర్జాతీయ సమాజం తక్షణమే జోక్యం చేసుకుని శాంతిని నెలకొల్పకపోతే ప్రపంచం మరో భారీ ఆర్థిక మాంద్యంలోకి వెళ్లే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.